ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలలో ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. వాగులు, వంకలు, నదులు, ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ముంచెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 509 అడుగులుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 129.9708 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 52,559 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 6,283 క్యూసెక్కులుగా ఉంది. ఇటు జూరాల ప్రాజెక్ట్ కి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 2,90,174 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 2,93,938 క్యూసెక్కులుగా ఉంది. దీంతో 41 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 317.490 మీటర్లుగా ఉంది. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అయితే దిగువ జూరాలలో మాత్రం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 13 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 13.9 అడుగులకు చేరింది. ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చి పడుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 23,599 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,074.60 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 31.917 టీఎంసీలుగా ఉంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకి వరద పోటెత్తింది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 4,09,591 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 62,214 క్యూసెక్కులుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 870.10 అడుగులుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఇటు సొంకేసుల జలాశయానికి భారీగా వరద చేరుతోంది. దీంతో వచ్చిన వరదని వచ్చినట్టే ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తివేసి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,43,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,42,408 క్యూసెక్కులుంది. కేసీ కెనాల్కు 1,930 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని తుంగభద్ర డ్యాం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో డ్యాంలోకి 1,27,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 28 గేట్లు ఎత్తి 1,50,798 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా తుంగభద్ర వద్ద ప్రస్తుత నీటి మట్టం 1,631 అడుగులుగా ఉంది.